విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచనలు అనుగుణంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ హై స్కూల్స్ అన్నింటినీ 3 ఏళ్లలో ఆధునీకరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్లోని ప్రభుత్వ హై స్కూల్స్ అభివృద్ధిపై దృష్టి సారించారు. పొదలకూరు రోడ్డులోని ప్రభుత్వ బాలికల హై స్కూల్ ని పరిశీలించారు. బాలికల హై స్కూల్ ని 5 కోట్లతో ఆధునీకరిస్తున్నామని తెలిపారు. పాఠశాలకు అవసరమైన తరగతి గదులు సౌకర్యాలపై ఆరా తీసిన మంత్రి వీఆర్సీ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. రూరల్లోని ప్రభుత్వ బాలికల హై స్కూల్ ని 5 కోట్లతో ఆధునీకరిస్తున్నామని తెలిపారు. సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధికి ముందుకొచ్చిన ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. నారాయణ విద్యాసంస్థల తరపున సిటీ రూరల్లోని పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా వీటిని అందజేస్తామని తెలియజేశారు. కాన్స్టెన్సీలో ఏదైతే దర్గామెట్లో ఉన్న ఈ జడ్పీ స్కూల్ని నేను అటు గిరిధరెడ్డి గారు, ఎందుకంటే శాసనసభ్యులు ఊర్లో లేరు, అందువల్ల గిరిధరెడ్డి గారు వారి బ్రదర్ని రమ్మన్నాను. వారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అధికారులు ఈరోజు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. వర్క్ టేకప్ చేసాం. నేను అప్పుడే ఎమ్మెల్యే గారికి చెప్పాను, అవి కొద్దిగా వర్క్ మొదలుపెట్టిన తర్వాత రూరల్లో కూడా హై స్కూల్స్ అన్నింటినీ టేకప్ చేస్తామని. ఆ నేపథ్యంలో ఈరోజు ఈ స్కూల్కి వచ్చాం. ఎందుకంటే ఈ స్కూల్లో యాక్చువల్గా ఏంటంటే పక్కనే ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఉంది. మంచి గ్రౌండ్ ఉంది, పెద్ద దాదాపు 5 ఎకరాల స్థలం అన్నారు. స్ట్రెంత్ కూడా దాదాపు 1573 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. దీంట్లో గర్ల్స్ క్యాంపస్ 6th క్లాస్ టు 10th క్లాస్ ఉంది, 1 to 10 హై స్కూల్ ఉంది. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు ఒక టార్గెట్ ప్రతి ఎమ్మెల్యేకి పెట్టారు. ఏ విధంగా అయితే వారు తన కాన్స్టిట్యున్సీలో ఒక స్కూల్ డెవలప్ చేస్తున్నారు, అదేవిధంగా నేను ఫస్ట్ విఆర్ హై స్కూల్ డెవలప్ చేశాను. ఇదే విధంగా 175 కాన్స్టిట్యున్సీలో 175 స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో పిల్లలకు ఉండాలని ఆ నేపథ్యంలోనే ఫస్ట్ ఈ రూరల్ లో ఉన్నటువంటి దర్గామిట్ట స్కూల్ ని టేకప్ చేయడం జరిగింది. నేను అధికారులందరికీ ఒకటే చెప్పాను, 13 వరకు ఇక్కడ వాల్యుయేషన్ ఉంటుందంట, పేపర్ వాల్యుయేషన్. 13 అవుతానే 14వ తేదీ నుంచి ఏదైతే ఇన్కంప్లీట్ గా బిల్డింగ్స్ ఫినిషింగ్ చేయాల్సి ఉన్నాయో 14 నుంచి వర్క్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయమన్నాను. రేపు యాక్చువల్ గా దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్, ఈ యొక్క బిల్డింగ్స్ ని స్కూల్ కి డిజైన్ చేసే ఎక్స్పర్ట్స్ నేను పంపిస్తున్నాను. వాళ్ళతో హెడ్ మాస్టర్, వాళ్ళ అధికారులు, కమిషనర్ గారు వాళ్ళందరూ కూర్చొని దానికి ఒక డిపిఆర్ ఏదైతే గిరిధరెడ్డి గారు చేశారో ఒక చక్కటి డిపిఆర్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్, చక్కటి ప్లే గ్రౌండ్ పిల్లలకు ఉంది. దీంట్లో ప్లే గ్రౌండ్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమేమి పెట్టాలా ఇవన్నీ చేసేటట్టుగా ఒక డిపిఆర్ తయారు చేస్తారు. డిపిఆర్ తయారు చేసిన తర్వాత దీన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ స్కూల్ని డెవలప్ చేయడానికి అన్ని విధాల ఒక 5 crores 5 కోట్ల రూపాయలు దీనికి మ్యాచింగ్ ఏర్పాటు చేశాను. ఆల్రెడీ ఎవరైతే ఏఎంఆర్ ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్, వాళ్ళు 5 కోట్లు యాక్చువల్గా సిఎస్ఆర్ ఫండ్ కింద ఇస్తా ఉన్నారు. దాన్ని ఈ స్కూల్కి యాక్చువల్గా మ్యాప్ చేసాం. ఈ స్కూల్ని నేను ఒకటి అధికారులకు చెప్పేది, కమిషనర్కి, గిరిధరెడ్డి గారు కూడా చెప్పేది, విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా రావాలి. ఏ స్కూల్ చేసినా ఆ స్కూల్ కంటే తర్వాత స్కూల్ బెటర్గా రావాలి, అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా. నేను అధికారులు కూడా చెప్పాను, డిఓ, ఎంఓ కూడా ఎడ్యుకేషన్ కూడా ఫాలో అప్, వాళ్ళకి ఓరియంటేషన్ టీచర్లకి. ఎందుకంటే స్కూల్ అంటే కేవలం క్లాస్ రూమ్లే కాదు, పిల్లలకి బోర్డు మీద పాఠాలు చెప్తూ తెలుసుకునే నాలెడ్జ్ కాకుండా కొంత ప్రాక్టికల్ చక్కటి ల్యాబ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి, రోబోటిక్ ల్యాబ్ ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి డ్యాన్స్ రూమ్ ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి ఆర్ట్ అండ్ పెయింటింగ్ రూమ్ ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే సోషల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, మ్యాథమెటిక్స్ ల్యాబ్, ఇట్లా అన్ని ల్యాబ్స్ ఉన్నప్పుడు ఒక టీచర్ చెప్పే పాఠాలు ఇంటూ నేర్చుకోకుండా వాళ్ళతో కళ్ళతో చూస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఆ విధంగా చేసేదానికి ఏదైతే విఆర్ హై స్కూల్ డెవలప్ చేసే ఇంటర్నేషనల్ స్టాండర్డ్, దానికంటే ఈ స్కూల్ ని బెటర్ గా ఫస్ట్ చేస్తాం. ఇది అయిన తర్వాత రూరల్ లో ఉన్న స్కూల్స్ కూడా 1 by 1 టేకప్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో మిగతా స్కూల్స్ అన్నిటి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ గా చేయడం జరుగుతుంది. పిల్లలకి సైకిల్ ఇస్తామనే ఉద్దేశంతో నారాయణ గ్రూప్ లో మా పిల్లలకు చెప్పాను, మీ దగ్గర ఉన్న సిఎస్ఆర్ ఫండ్ కావచ్చు లేదా మీ ఫండ్ కావచ్చు, ఏదైనా గ్రూప్ నుంచి అంటే ఒక 3600 స్కూల్స్ 7th, 8th, 9th పిల్లలకి సిటీలో యాక్చువల్ గా తెప్పి